కడుపు నొప్పి ఎక్కడ వస్తే ఏ వ్యాధికి సంకేతమో తెలుసా? ఈ లక్షణాలు కనిపిస్తే యమ డేంజర్. కడుపు నొప్పిని నిర్లక్ష్యం చేయకుండా నొప్పి ఎక్కడ వస్తుంది, ఎంతసేపు ఉంది, ఇంకా ఇతర లక్షణాలు ఉన్నాయా అనే విషయాలను గమనించడం చాలా ముఖ్యం. చాలా మంది కడుపు నొప్పి వచ్చినప్పుడు అది గ్యాస్ వల్లే వచ్చిందనుకుని పెద్దగా పట్టించుకోరు. కానీ కడుపులో నొప్పి వచ్చే ప్రదేశాన్ని బట్టి అది ఏ ఆరోగ్య సమస్యకు సంకేతమో కొంతవరకు అర్థం చేసుకోవచ్చు. కొన్నిసార్లు చిన్న అజీర్ణం వల్ల నొప్పి రావచ్చు, కానీ కొన్ని సందర్భాల్లో అది తీవ్రమైన వ్యాధులకు హెచ్చరిక కూడా కావచ్చు. అందుకే కడుపు నొప్పిని నిర్లక్ష్యం చేయకుండా నొప్పి ఎక్కడ వస్తుంది, ఎంతసేపు ఉంది, ఇంకా ఇతర లక్షణాలు ఉన్నాయా అనే విషయాలను గమనించడం చాలా ముఖ్యం. కడుపు పై భాగంలో మంటగా లేదా నొప్పిగా అనిపిస్తే ఇది గ్యాస్ట్రిక్ లేదా అసిడిటీ సమస్య కావచ్చు. ఎక్కువ మసాలా ఆహారం తినడం, సమయానికి భోజనం చేయకపోవడం, ఒత్తిడి ఎక్కువగా ఉండడం వల్ల కడుపులో యాసిడ్ పెరిగి ఇలా జరుగుతుంది. కొంతమందికి ఛాతీలో మంట, గొంతులో చేదుగా అనిపించడం కూడా ఉంటుంది. దీనిని రిఫ్లెక్ట్ లేదా హార్ట్ బర్న్ అంటారు. బొడ్డు చుట్టూ నొప్పి వస్తే అది ప్రేగుల సమస్యలకు సంకేతం కావచ్చు. అజీర్ణం, గ్యాస్, వైరల్ ఇన్ఫెక్షన్ లేదా ఫుడ్ పాయిజనింగ్ వల్ల ఇలా జరుగుతుంది. కొన్నిసార్లు కడుపులో తిమ్మిరి, వాంతులు, విరోచనాలు కూడా రావచ్చు. ఎక్కువగా బయట ఆహారం తినేవారిలో ఈ సమస్యలు కనిపిస్తాయి. కడుపు కుడి పై భాగంలో తీవ్రమైన నొప్పి వస్తే అది పిత్తాశయ రాళ్ల సమస్య కావచ్చు. ముఖ్యంగా నూనె పదార్థాలు తిన్న తర్వాత నొప్పి పెరిగితే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. కొందరికి వాంతులు, జ్వరం కూడా ఉండవచ్చు. కడుపు కుడి కింద భాగంలో ఒక్కసారిగా తీవ్రమైన నొప్పి మొదలైతే అపెండిసైటిస్ లక్షణం కావచ్చు. మొదట తేలికగా మొదలై తర్వాత ఎక్కువ అవుతుంది. నడవడానికి కూడా ఇబ్బంది కలగవచ్చు. ఇది అత్యవసర పరిస్థితి కాబట్టి వెంటనే ఆసుపత్రికి వెళ్ళాలి. నడుము వెనుక భాగంలో లేదా కడుపు పక్కల నొప్పి వస్తే అది కిడ్నీ సమస్యకు సంకేతం కావచ్చు. ముఖ్యంగా కిడ్నీలో రాళ్లు ఉన్నప్పుడు ఈ నొప్పి చాలా తీవ్రంగా ఉంటుంది. మూత్రంలో మంట, జ్వరం లేదా రక్తం కనిపించినా వెంటనే పరీక్షలు చేయించుకోవాలి. మహిళల్లో నెలసరి సమయంలో కడుపు కింది భాగంలో నొప్పి రావడం సాధారణం. కానీ నొప్పి చాలా ఎక్కువగా ఉంటే లేదా ప్రతి నెల తీవ్రమైతే డాక్టర్ను సంప్రదించడం మంచిది. మానసిక ఒత్తిడి కూడా కడుపుపై ప్రభావం చూపుతుంది. ఎక్కువ టెన్షన్, ఆందోళన ఉన్నప్పుడు కడుపులో అసౌకర్యం, బరువుగా అనిపించడం, ఆకలి తగ్గడం వంటి సమస్యలు వస్తాయి. అందుకే శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యంపై కూడా శ్రద్ధ పెట్టాలి. కడుపు నొప్పి తరచుగా వస్తే జ్వరం, వాంతులు, రక్తస్రావం, బరువు తగ్గడం వంటి లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించడం చాలా ముఖ్యం.